కానీ ఓంకార్ అన్నయ్య ఎట్లా మాట్లాడేది ఎట్లా చేసేది స్పూఫుల్ చేస్తారు. సెలబ్రిటీల నుంచి చిన్న పిల్లల దాకా ఏమనిపిస్తుంది అప్పుడు? అవి చూసుకుంటారు అసలు? చాలా తక్కువగా చూస్తుంటాను. ఎందుకు తక్కువ అంటే నాకున్న టైంకి ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, నేను ఆటాలోనే నా స్పూఫ్ నేను ఫస్ట్ శివారెడ్డి గారితో చేయించాను. అక్కడి నుంచే ఎక్కువ అయింది అది. సో మనం ఏంటంటే స్పూఫ్ చేశారని దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు. నన్ను ఆ రేంజ్కి తీసుకువెళ్ళారు. ఫస్ట్ చాలా మంది యాంకర్స్ ఉన్నారుగా, ఎంతమంది యాంకర్స్ ని ఇమిటేట్ చేస్తున్నారు అని ఆలోచిస్తే చాలా తక్కువ. మీరు చెప్పండి, టక్క 4 పేర్లు చెప్పమంటే మీరు చెప్పలేరు. సో నన్ను ఇమిటేట్ చేస్తున్నారు, నన్ను స్పూఫ్ చేస్తున్నారు, నన్ను గుర్తు చేస్తున్నారంటే నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను. అది నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ప్లస్ రెండోది, అంటే ఊరికి చేరుగా మీ ఇంట్లో చేరుగా ఒక ఈవెంట్ లో చేస్తున్నారు, లేకపోతే ఒక టీవీ షోలో చేస్తున్నారు అంటే దే ఆర్ ఎర్నింగ్ సమ్ మనీ. యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. సో నేను నా ఫ్యామిలీలో అంటే ఓక్ టీమ్ లో కొంతమందికి ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాను. సో నా పేరు చెప్పుకొని నన్ను ఇమిటేట్ చేసి కొంతమంది సంపాదించుకుంటున్నారు. సో నేను లేకపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓంకార్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ లేకున్నా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఎప్పుడన్నా తిట్టుకుంటారా? అస్సలు లేదు. వీళ్ళు కాకుండా అని కొంతమందిగా అంటే స్పూఫ్ అంటే అలా చేస్తారు అని అదొక ఆటలాగా చేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఎడ్డియడానికి ఎక్కిరియడానికి చేసేటోళ్ళు ఉంటారు. అదే అంటున్నాను. అప్పుడు కూడా తిట్టుకోరా? ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా నేను కొంతమంది నా ఇమేజ్ ని డ్యామేజ్ లేకుండా చేస్తారు, కొంతమందిని కావాలని నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే చేస్తారు. ఆ స్పూఫ్ చేసిన తర్వాత లేకపోతే మీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కింద కామెంట్లు, యూట్యూబ్ వచ్చిన తర్వాత కామెంట్లు వస్తాయి, ఎప్పుడన్నా చదువుకున్నారా? అస్సలు చూడను. ఎందుకు? నేను చూడను, నాకు ఇష్టం లేదు. అరే రాడ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు కదా. కాదు, అసలు చూడను, నిజంగా చూడను. అడ్వైస్ ఇస్తారేమో ఏదన్నా అట్లా కాదని ఇట్లా అని? అస్సలు